టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ది అల్టిమేట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మార్చి 9వ తేదీన రెండు జట్లు తాడోపేడో తేల్చుకోబోతున్నాయి. ఒకవైపేమో అన్డిఫీటెడ్గా ఫైనల్కి వచ్చిన మన టీమిండియా, కానీ అదర్ హ్యాండ్ చూసుకుంటే అండర్ డాగ్స్ న్యూజిలాండ్ చాలా సైలెంట్గా వచ్చి మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. సో రెండు జట్ల మధ్య ఒక ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అంటే అది చాలా వరకు టీమిండియా ఫ్యాన్స్నే కంగారు పెడుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ టీం ఎప్పుడు కూడా నాకౌట్ మ్యాచెస్లో మన టీమిండియాకు హార్ట్ బ్రేక్ మిగులుస్తూ వచ్చారు. మెయిన్లీ 25 ఏళ్ల క్రితం ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ, ఇదే ఫైనల్ మ్యాచ్ వాళ్ళు మన టీమిండియాను ఓడించి కప్ గెలుచుకున్నారు. సో 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ టీం మన వాళ్ళకి చేసిన గాయం ఇంకా కొంతవరకు పచ్చిగానే ఉంది. ఎస్పెషల్ ఆ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం గెలుస్తుందని చెప్పి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. మన టీమిండియానే ఫేవరెట్స్గా ఉన్నారు, వాళ్ళే గెలుస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ న్యూజిలాండ్ టీం చాలా సైలెంట్గా మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. సో హార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ 25 ఏళ్లకు ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. మరి ఈ మ్యాచ్లో మన టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా, లేకపోతే మరోసారి న్యూజిలాండ్ టీం ఇంకో హార్ట్ బ్రేక్ మిగులుస్తారా? సో దీని గురించి తెలియాలంటే మనం ఖచ్చితంగా ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్లీ మ్యాచ్కి సంబంధించి పిచ్ రిపోర్ట్, అలాగే టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి, అండ్ ఆల్సో మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్, ఇలా చాలా విషయాల్లో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో వాటి గురించి క్లారిటీ రావాలంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడాలి. ముందుగా వెన్నీ విషయానికి వస్తే అందరికీ తెలుసు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో రెండు జట్లు అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి గ్రౌండ్లో తలపడబోతున్నాయి. ప్రీవియస్గా ఇదే గ్రౌండ్లో గ్రూప్ స్టేజ్లో తలపడ్డారు, అండ్ ఆ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది. అయితే ఆ మ్యాచ్ ఆడిన పిచ్కు ఈ ఫైనల్ మ్యాచ్ ఆడబోయే పిచ్కు డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఏ పిచ్ యూజ్ చేయబోతున్నారో ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, అది కూడా క్రిక్ బజ్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అయితే ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఏ పిచ్ మీద అయితే ఆడారో ఆ పిచ్ని యూజ్ చేయబోతున్నారంట. విచ్ మీన్స్ ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ ఎలా ఉంటుందో మనం కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో మనమైతే ఇండియా పాకిస్తాన్ గేమ్లో చూసాం, పిచ్ చాలా స్లగ్గిష్గా ఉంది, బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టలేకపోయారు. ఈవెన్ దో మన టీమిండియా మ్యాచ్ గెలిచినప్పటికీ చాలా కష్టపడి చేశారు. సో మరోసారి అయితే మనం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అలాంటి పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రన్స్ అంత ఎక్కువగా రావు, మోస్ట్ లైక్లీ 260, 270 కొట్టినా సరే విన్నింగ్ టోటల్గా మారిపోవచ్చు. ఎస్పెషల్ ఆ మ్యాచ్ల పిచ్ మీద మనం స్పిన్ బౌలర్స్కి ఎక్కువ అసిస్టెంట్స్ దొరకడం చూసాం. మన టీమిండియా తరపున 3 స్పిన్నర్స్ కలిపి 5 వికెట్లు తీసుకున్నారు. అండ్ ఆల్సో పాకిస్తాన్ స్పిన్నర్స్ కూడా ఈ పిచ్ మీద చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశారు. మెయిల్ అబ్రార్ అహ్మద్ 10 ఓవర్స్లో కేవలం 28 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో క్లియర్లీ మ్యాచ్ ఆడబోయే పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలర్స్కి అనుకూలించబోతుంది. అది ఫస్ట్ బౌలింగ్ చేసినా సరే, లేకపోతే సెకండ్ బౌలింగ్ చేసినా సరే. మెయిన్లీ సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేసినప్పుడైతే ఇంకా కళ్ళు మూసుకుని స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. నిజంగా పసిపోయిన పాకిస్తాన్కి చెందిన స్పిన్నర్స్ అంత మంచిగా బౌలింగ్ చేశారంటే ఇంకా క్వాలిటీ స్పిన్నర్స్ ఏ రేంజ్లో బౌలింగ్ చేయగలరో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఫైనల్ మ్యాచ్ కోసం అయితే ఒక లో స్కోరింగ్ స్పిన్ వికెట్ని మనం చూడబోతున్నాం. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 62 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 62 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లో గెలిస్తే, చేస్ చేసిన టీమ్స్ 37 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 220 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి అయితే ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ కాదని మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం చేస్ చేసిన టీమ్స్కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీనే తీసుకోండి, మన టీమిండియా 3 మ్యాచ్లో చేసి గెలిచారు. బట్ ఎనివే ఈ ఫైనల్ మ్యాచ్లో అలాంటి అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. అంటే చేసిన టీమే మ్యాచ్ గెలుస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే దుబాయ్ గ్రౌండ్లో క్లియర్లీ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ రావట్లేదు. దీంతో చేసినప్పుడు బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం మన టీమిండియా మ్యాచ్ చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో కళ్ళారా చూసాం. సో మన టీమిండియా 3 మ్యాచ్లు చేసి గెలిచారంటే అది మన టీమిండియా సత్తా. మన వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి కండిషన్స్కి ఎదురీతి మ్యాచ్ గెలిచారు. అంతేగాని కండిషన్స్ సహకరించడం వల్ల మన వాళ్ళు మ్యాచ్ గెలవలేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ మీద టాస్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. బట్ ఎనివే రెండు టీంల యొక్క మైండ్ సెట్ మాత్రం మోస్ట్ లైక్లీ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేయాలన్నట్టే ఉంటారు. ఎందుకంటే ఇదొక బిగ్ ఫైనల్ మ్యాచ్, ఆబ్వియస్లీ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ముందు బ్యాటింగ్